మన ఆర్థిక జీవితంలో క్రెడిట్ స్కోర్కు రోజు రోజుకు ప్రాధాన్యం పెరిగిపోతోంది. రుణం, క్రెడిట్ కార్డ్ మంజూరు చేయాలన్నా, వడ్డీ రేట్లను నిర్ణయించాలన్నా బ్యాంకులు, రుణ సంస్థలు క్రెడిట్ చరిత్రను పరిశీలిస్తాయి. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకే రుణాలు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. రుణాల మంజూరుకు అయ్యేలా వ్యవధి కూడా తక్కువగా ఉంటుంది. అయితే క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండి దీన్ని పెంచుకోవడానికి ఒక్క రోజులో పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఆర్థిక అలవాట్లను క్రమంగా పాటిస్తే మీ క్రెడిట్ స్కోర్ను మెరుగుపరుచుకోవచ్చు. మీ క్రెడిట్ స్కోర్ను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడే ముఖ్యమైన సూచనలు ఇవి. క్రెడిట్ స్కోర్పై చెల్లింపుల చరిత్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్లులు, రుణ ఈఎంఐలను గడువు తేదీలోగా చెల్లించడం అలవాటు చేసుకోవాలి. చెల్లింపులు ఆలస్యం కాకుండా ఆటోమేటిక్ పేమెంట్లు లేదా రిమైండర్లను ఉపయోగించుకోవచ్చు. గడువు తేదీలోగా ఈ బిల్లును క్రమం తప్పకుండా చెల్లిస్తే వచ్చే క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. క్రెడిట్ రిపోర్ట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా, ఒకే ఖాతా రెండుసార్లు నమోదైందా, తెలియని ఖాతాలు ఉన్నాయా వంటి అంశాలను కూడా మనం క్రమం తప్పకుండా పరిశీలించాలి. అవసరమైతే తప్పులను సంబంధిత క్రెడిట్ బ్యూరోకు తెలియజేసి సరిచేసుకోవాలి. క్రెడిట్ కార్డులో అందుబాటులో ఉన్న మొత్తం క్రెడిట్ పరిమితిలో ఎంత మొత్తాన్ని మీరు ఉపయోగిస్తున్నారనేది కూడా ముఖ్యమే. క్రెడిట్ కార్డు పరిమితిలో ఎక్కువ భాగాన్ని నిరంతరం వినియోగించడం కూడా మీ క్రెడిట్ ప్రొఫైల్పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అవసరానికి మించి క్రెడిట్ వినియోగించకుండా జాగ్రత్త పడాలి. నెల నెలా క్రెడిట్ కార్డు లిమిట్లో 30% లోపే వినియోగించుకుంటే మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడే అవకాశం ఉంది. తక్కువ వ్యవధిలో అనేక రుణాలు లేదా క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేయడం క్రెడిట్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. తద్వారా మీ క్రెడిట్ రిపోర్ట్పై పలు హార్డ్ ఎంక్వైరీస్ నమోదయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందు వివిధ సంస్థల వడ్డీ రేట్లు, అర్హతలు, నిబంధనలను పరిశీలించి అవసరమైన చోట మాత్రమే దరఖాస్తు చేయడం మంచిది. హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటి సెక్యూర్ క్రెడిట్తో పాటు పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ వంటి అన్సెక్యూర్డ్ క్రెడిట్ను బాధ్యతగా నిర్వర్తించడం మీ క్రెడిట్ ప్రొఫైల్కు ఉపయోగపడుతుంది. అయితే క్రెడిట్ మిక్స్ కోసం అవసరం లేని రుణాలు తీసుకోవడం మాత్రం మంచిది కాదు. ఎక్కువ కాలంగా వాడుతున్న క్రెడిట్ కార్డులను ఒకేసారి క్లోజ్ చేసుకోవడం సరికాదు. మరీ ముఖ్యంగా దానిపై చెల్లింపుల చరిత్ర సక్రమంగా ఉంటేనే మీ క్రెడిట్ స్కోర్కు ఉపయోగపడుతుంది. అందువల్ల ఎటువంటి కారణం లేకుండా పాత క్రెడిట్ కార్డ్ ఖాతాలను మూసివేయడం కంటే వాటి ఖర్చులు, నిబంధనలు అనుకూలంగా ఉంటే కొనసాగించడం మంచిదే. బ్యాంకులు, రుణ సంస్థలకు చెల్లించాల్సిన ఈఎంఐలు, బకాయిలు, ఓవర్ డ్యూలు ఎక్కువ కాలం కొనసాగితే క్రెడిట్ ప్రొఫైల్పై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ఒకటికి మించి అప్పులు ఉంటే, అధిక వడ్డీ ఉన్న రుణాలు, ఓవర్ డ్యూ చెల్లింపునకు ప్రాధాన్యత ఇచ్చి బకాయిలను తగ్గించుకోవడం మంచిది. క్రెడిట్ స్కోర్ ఒక్కసారిగా పెరగదు. మంచి క్రెడిట్ చరిత్రను నిర్మించడానికి సమయం పడుతుంది. కొత్తగా క్రెడిట్ ఉపయోగిస్తున్న వారు తాము సులభంగా తిరిగి చెల్లించగలిగితేనే పరిమితిలోనే రుణం తీసుకోవాలి. అవసరానికి మించి అప్పు చేయడం కంటే చిన్న మొత్తాలను బాధ్యతగా ఉపయోగించి సమయానికి చెల్లించడం ఉత్తమం. చివరిగా క్రెడిట్ స్కోర్ను మెరుగుపరుచుకోవడం కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సమయానికి ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించడం, క్రెడిట్ కార్డులో క్రెడిట్ వినియోగాన్ని నియంత్రించడం, క్రెడిట్ రిపోర్ట్ను పరిశీలించడం, అవసరం లేని రుణ దరఖాస్తులను నివారించడం వంటి చిన్న చిన్న ఆర్థిక అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం ముఖ్యం. డిజిటల్ రుణ సేవలు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యకరమైన క్రెడిట్ ప్రొఫైల్ భవిష్యత్తులో రుణాలు పొందడంలో కీలకంగా మారే అవకాశం ఉంది. సో చూశారు కదా, ఈ టిప్స్ పాటిస్తూ మీ క్రెడిట్ స్కోర్ను పెంచుకోండి.